మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రాజకీయాలు ఎంట్కాట్ పడిందా? 3 నెలలు జైలు జీవితం తర్వాత వంశీ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం లేదు? ఇంటికే ఎందుకు పరిమితం అయ్యారు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. వల్లభనేని వంశీ స్వయంకృత పరాధం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 నెలలకు పైగా జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత మొరాలిటీ పెంచటం, కొంత నమ్మకం కలిగించటం, అలాగే ధైర్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నియోజకవర్గంలో ఎక్కడైనా సమావేశాలు నిర్వహించి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఉండాలని భావించినటువంటి దశలో మరి ఆదేశాలు అయితే ఉన్నాయి కానీ ఆచరణ ఉందా? ఎక్కడైనా సమావేశం కార్యకర్తలతో పెట్టగలిగేటటువంటి ధైర్యం ఉన్నదా? వణికిపోతున్నాడు వంశీ. కారణం జరిగినటువంటి అనేకమైన దుర్మార్గాలు కావచ్చు, దాడులు కావచ్చు, అదుపు తప్పిన కార్యకర్తల వ్యవహార శైలి కావచ్చు, లేదా ఈయనే ప్రేరేపించినటువంటి పరిస్థితుల్లో ఊహించిన దానికంటే నష్టం జరగడం. ఆ రోజున్నటువంటి ప్రతిపక్షం టీడీపీ పార్టీ నాయకుల మీద, అలాగే కార్యకర్తల మీద, నాట్ ఓన్లీ దట్, అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆఫీసును తగలబెట్టినటువంటి దుర్మార్గం. సో అదుపు చేయలేనటువంటి రాజకీయం. ఇవాళ కార్యకర్తలు వల్లభనేని వంశీ మాటలు విని ఒక క్రమశిక్షణతోటి ఉండగలిగే అవకాశం ఉన్నదా? అతిక్రమించకుండా చెప్పింది ఒకటే చేయగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమో అర్థం కాని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పరిస్థితి ఏంటి? బయటకు వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాటి మీద మాట్లాడగలిగేటటువంటి సాహసం చేయలేకపోయాడు. ఎందుకని? జరిగిన వాటిల్లో నా పొరపాటు లేదు అని ఎందుకు చెప్పుకోలేకపోయాడు? 1, కార్యాలయం మీద దాడి, 2, మైనింగ్, 3వది ఇళ్ల పట్టాలు. ఇలా 3 కేసుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలతో, ఆధారాలతో దొరికిపోయినటువంటి వంశీ యొక్క భవిష్యత్తు రాజకీయంగా సమాధి అవుతుంది అన్నటువంటి పరిస్థితి కూడా గన్నవరం ప్రజలు మాట్లాడుకుంటున్నది. ఆయన పూర్తిగా కుంగిపోయాడు, మనిషి అలసిపోయాడు. మాట్లాడి అదుపు తప్పినటువంటి వ్యాఖ్యలతోటి ఇవాళ శిక్ష అనుభవిస్తున్న దాంట్లో ఆ మనిషికి రియలైజేషన్ వచ్చి కొంత సంయమనంతో, కొంత సభ్యతతో ఒక పాఠం నేర్చుకొని సరైనటువంటి పందాలోకి వస్తాడు అన్నటువంటి ఒక వాదన ఆయనకు సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక పాలకపక్షం అయితే గన్నవరం వంశీ చాప్టర్ క్లోజ్ అంటున్నారు. ఏమో ఏం జరగబోతోందో మరి. ఓపిక్గా మళ్ళీ లేచొచ్చి అటాకింగ్ పాలిటిక్స్లోకి రాగలడా, లేకపోతే మారిన మనసుతో ఇంకా చాలే నా రాజకీయం అని కూర్చుంటాడా?